సుజాత, ఓ సుజాత, నువ్వు బయటికి రావే. మీరు బయటికి రండి. ఇలా తాడో పెడో తెగిపోవాలి. ఏందే రోడ్డు మీదకి వచ్చి బాగానే ఊరుతాను? ఏంటిదో చెప్పు. ఏందో చెప్పు అని అంటానవా? నీకు తెలియదానే? నా కోడల్ని తీసుకొచ్చి నీ ఇంట్లో ఎట్లా పెట్టుకున్నవే? వానికంటే సిగ్గులేదు. 2 పిల్లల తల్లివి, నీకు కూడా తెలియదానే? ఏంటిదో చెప్పు అని అంటాను. అమ్మో, నా కోడలు ఆస్తంతా అవ్వ కొడుకులు ప్లాన్తో ఇదంతా చేస్తాను. మర్యాదగా నా కోడల్ని ఇంటికి పంపుర్రి, లేదంటే 10 మందిలకు పెడతా మిమ్మల్ని. మీ పరువు తీస్తా. ఏమనుకుంటాన్రో? ఏందే నీ కోడల్ని నేను తీసుకొచ్చిన? అగో వచ్చింది కదా, తీసుకొని పో. నీ నెత్తి మీద శని తెచ్చి నా నెత్తి మీద పెట్టినావు. నీ కోడలు నువ్వు తీసుకోకపోతే నీకు 100 కొబ్బరికాయలు కొడతా. తీసుకొని పో. ఇక ఆస్తి అంటావా? ఆస్తి నా కొడుకు లగ్గం చెప్తే రాదానే? నీ ఆస్తి కోసమే నేను మొత్తం తెల్లారితే పొద్దు బిక్త చూసుకుంటూ ఉంటానవా? తీసుకొని పో. ఇన్నవానే దాని మాటలు. ఎన్ని మాటలు తిడతా అంటే నీకు ఎట్లు డబ్బు దిగుతుందా? ఇంట్లో రా, మన ఇంటికి పోదాం. అత్తమ్మ, ఒకప్పుడు నువ్వు నా అత్తవి, ఇప్పుడు ఆమెనే నా అత్త. ఈ ఇల్లు నిడిసబెట్టి నేను రాను. ఇదే నా అత్తగారి ఇల్లు, ఆయననే నా భర్త. నువ్వే ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎంత మారిపోయినవే. నేను తప్పు చేసిందే. నా కొడుకు చచ్చిపోయినప్పుడే పాలల్లో విషం కలిపి నిన్ను కూడా చంపుతా అయిపోవు. చెయ్. వీడు చూస్తేనేమో విధవరాళ్ళు తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టి నా బిడ్డను పిలిపించి ఎట్లయినా మంచిగా దుమ్ము దులుపుదాం అనుకుంటే దానికేమో పాలలు చచ్చిపోయి ముట్టుడు వచ్చే. ఇప్పుడు ఎట్లా చేద్దు? అయినా నేను విడిచిపెడతానా? అస్సలు విడిచిపెట్టా. మళ్ళీ అరే మళ్ళీ ఏందమ్మా ఇంట్లో ఉండగానే కేకలు పెడతాను? నా మాటలు నీకు కేకలు లెక్కన వినబడతాయిరా. పని చేయనీకైతే సాత కాదు కానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు. ఎవడు చేస్తాడు? అగో ఆవును తీసుకొచ్చిన, దాన్ని గడ్డెయ్యాలి, రోజు కుడిది పెట్టాలి, రోజు 4 లీటర్ల పాలు విండాలి, అవసరమైతే 4 ఇండ్ల పోయి అమ్ముక రావాలి, పొలము కౌలుకు పట్టినా రోజు పోయి నీళ్లు చూసుకోవాలి, గొర్రెల దొడ్డి అంతా రోజు ఊడ్చి ఎరువంతా కుప్ప పోయాలి. వింటనవా? ఇంటి పనులు బయటి పనులు అన్ని చూసుకోవాలి. ఏదన్నా తేడా వచ్చిందనుకో మెడలు పట్టి బయటికి దొబ్బుతా. నక్క పుట్టి 4 వారాలు అయితే లేదు, ఇంత పెద్ద గాలి వారం చూడలేదు అన్నదట. దీన్ని తీసుకొచ్చి 4 రోజులు అయితే లేదు. ఈ గొడ్డు ఏంది, ఇక పొలం ఏంది, ఈ దొడ్డేంది? దీన్ని పెళ్లి చేసుకొని వచ్చినాను కదా నీకు అంత మంట. నీ బిడ్డ అయితే గట్ల చేస్తావానే? ఉన్నమాట అంటే ఊరంతా శత్రువులే అన్నట్టు. ఒకసారి మన పాతవాడ పోయిండ్రా, ఏమంటారో? సుజాతక్క, నీ కొడుకు పిల్లనే దొరకలేదా? పోయి ఇక మొగుడు తెచ్చిన ఎదవరాల్ని పెళ్లి చేసుకొచ్చుకున్నాడు అని వాళ్ళు అంటే నా ముఖం నల్ల ముఖం అవుతుంది. అయినా నిన్నగాక మొన్న పెళ్లి చేసుకొచ్చుకున్నాను పెళ్ళాని ఒక్క మాట అనగానే రేషం ముడుచుకొస్తుంది. అమ్మనే వల్లమైంది, పెళ్ళమేమో పెళ్ళమైందారా? అమ్మున్నప్పుడే పండగ, నానున్నప్పుడు దజ్జా అన్నట్టు అమ్మ నాన్నని ఒకేసారి పోగొట్టుకున్న నష్టజాతకురాలు నేను. ఏమండి, ఏ కన్న తల్లైనా 25 సంవత్సరాలు కనీ పెంచి పెద్ద చేసిన కొడుకు ముక్కు ముఖం తెలియని ఎవరో అమ్మాయిని, పైగా నా అట్లాంటి విధవరాలని పెళ్లి చేసుకుని వస్తే ఏ కన్న తల్లైనా ఇట్లనే మాట్లాడుతుంది. మీ అమ్మన్న దాంట్లో నాకేం తప్పుగా అనిపిస్తలేదు. అత్తమ్మ, మీరు చెప్పిన పనులన్నీ చేస్తా, అంతకంటే ఒకటి ఎక్కువనే చేస్తా కానీ తక్కువ అయితే చెయ్య. రోజు మన ఇంట్లో లొల్లొద్దు. వాగు సిరి, పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? నువ్వే ప్రేమతోటి మా అమ్మ మనసు తెలుసుకోవాలి. మా అమ్మ కనిపించాలి ఇంత మంచి కోడలు దొరకదని. ఏందే నేను చెప్పిన పనులన్నీ కాక ఇంకో పని ఎక్కువ చేస్తావా? నా కొడుకును బుట్టలేసుకున్నంత ఈజీ కాదు, నన్ను బుట్టలేసుకోండు. వారం రోజులల్లో నా ఇల్లుని ఊరు నిడిచిపెట్టి నువ్వెటు పోయినవో ఎక్కడికి పోయినవో ఎవ్వరికి తెలియకుండా చెయ్యకపోతే నా పేరు ఇంకోటి పెట్టుకుంటా. అత్తమ్మ, చిన్నప్పుడు మా నాయనమ్మ ఒక మాట చెప్పింది, బిడ్డ నీ ఎదురుగున్నోళ్ళు ఒక మాట అంటే
ఓపిక పట్టు అని. అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా ఎదురు తిరుగు అని అన్నది అత్తమ్మ. ఇన్ని రోజులు అందరూ నా ఓపికనే చూసిర్రు. నేను ఎదురు తిరిగి మాట్లాడితే ఎట్లుంటావో తెలుసా? నేనన్నా ఈ ఊరి సబెట్టి పోతా కావచ్చు, నువ్వైతే ఈ లోకంలోనే ఉండవు. చిరి తలకాయ కూర వండిన బిడ్డ తినిపోయేవురా. తలకాయ కూర ఏందే? తలకాయ కూర ఇప్పుడే దాన్ని తీసుకోపో, పెద్ద మేకని కొనిస్తా. ఏంది మేకను కొనిస్తావా? నాకు పైసలు లేవా? కోడల దగ్గర పైసలు లేవా? నువ్వేందే మేకను కొనిచ్చేది? అయినా వీళ్ళు అన్నం కూర సక్క వండుతాన్రా, పెడతాన్రా బిడ్డ నీకు. పా మన ఇంటికి పోదాం, మంచిగా వండుకుందాం. నీ కోడలు నీడేమన్నా కట్టేసినావా? అన్నం కూర అన్న అండుతాను రా అంటాను. అసలు నా ఇల్లున్నంత నీట్ గా నీ ఇల్లు ఉంటాదే. అసలు నీ ఇంట్లో మొగోడన్నోడు ఉన్నాడా అనే? ఎవ్వతివే నువ్వు? అమ్మో అమ్మో అమ్మో, చూసినవానే ఇది నన్ను ఎన్ని అంటాందో. నా మొగడన్నా నన్ను ఒక్క నిన్నే కొడతావా అనే? దిక్కు వాళ్ళ ముఖందాను. ఇది నన్నే కొట్టింది, దీన్ని ఎట్లా కాదుగా. ఇది ఇల్లు అనుకుంటారా ఏంటిది అనుకుంటారు? కొవ్వంటి బయటలు అందరు మనన్నే చూస్తారు అత్తమ్మ. లేకపోతే నా ఇంటికి వచ్చి నా మీద చెయ్యత్తాలి. అత్తమ్మ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకు వచ్చిన బాధసేపు? మన ఇంటికి పోదాం పా బిడ్డ. అక్క నువ్వు అత్తమ్మ దండం పెడతా, నువ్వు ఇంట్లోకి పో. దాకున్నారు నన్నే కొట్టి పిత్తవా అనే? మళ్ళీ గాడైతారా అని సంగతి చెప్తా. అరే తెల్లారితే అన్ని పనులు అదే చేయాలని చెప్పిన. నా కొడుకుని పిలిపిస్తా, అదేం పని చేయాలని చూపెడతా, దాన్ని బయటకు గెంటెత్తా. మళ్ళీ మళ్ళీ ఏంటిదే? తెల్లారితే అన్ని పనులు అదే చేయాలని చెప్పినా కదరా. ఇంకేందమ్మా, ఆకిలి ఉడిచింది, అలుగు చల్లింది, ఆవుకు గడ్డి తెచ్చింది, ఇంకేం చేయమంటానవే? మరి దొడ్డు ఉడిచిందారా? పోయింది, అటే పోయింది అది. మరి చూద్దాంపా. పా చూర్రా అది ఇక్కడ అమ్మా, దాన్ని ఇంకా నువ్వు విధవరాలను ఎక్కనే చూస్తానవే. ఇప్పుడు అది నిండు ముత్తైదు. ఒక్కసారి నీ కోడలు తీరు దాన్ని చూడు, మన ఇల్లు ఎంత మంచిగా ఉంటుందో. అత్తమ్మ దొడ్డుడుసుడు అయిపోయింది, చాయ్ పెడతా, ముఖం కట్టుకొని తాందేసి రాపోర్రి. నా కడుపులో పుట్టినంతోనే నేను మాట పడాల్సి వచ్చింది. నువ్వే పనులన్నా దొరకవా అమ్మ? గప్పుడు గా రోజు నిన్ను 2 దన్నైనా ఇంట్లోకి వెళ్ళగొడతా. పొద్దున్న నుంచి ఇంటికాడ లేము. అది ఇంటికాడ ఏం చేస్తుందో ఏమో, ఏమన్నా తేడా రావాలి, మంచిగా ఉండనే ఉండదా? ఎందుకమ్మా దాన్ని ఓర్తలేవు? అది చెప్పిన పని చేయనా బట్టే
మీదికెళ్ళి ఇంకా బాగా మాట్లాడుతుంది. అయ్యో చూద్దాంపా ఇప్పుడు ఏం చేస్తాందో ఏం ఎరగ పెట్టిందో. ఇక చూసినవారా నల్ల ఆన్ చేసి బంద్ చేయాలని తెలియదా? పిలువు దాన్ని. సిరే సిరే నేను అప్పటికే అనుకుంటానా ఏం వెలగబెట్టిందో అని. ఏయ్ నల్ల ఆన్ చేసిన దాన్ని బంద్ చేయాలని తెలియదా? ఒక్కొక్క ఊళ్ళల్లో తాగుదామంటే సుక్క నీళ్లు దొరకలేవు. ఈడ నీళ్ళని పోతా అంటే మంచిగా కూలర్ వేసుకొని పన్నావే. కరెంట్ బిల్లు ఎవరు కడతారే? నీ అవ్వచ్చు కడతదా? సిరే ఏ సిరే దాని వెనక పో. సిరే ఆగో. ఏంది సిరి ఆగమంటే అవుతలేవు? ఇంటికి పోపా. సిరే ఎందుకు రావాలి నేను? చెప్పు, గిన్నెకేనా నన్ను పెళ్లి చేసుకున్నది? చీటికి మాటికి మీ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా నన్ను కొడుతుంది. అయినా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడతలేవు. నేను ఎందుకు బతకాలి? నేను చత్తా. ఆ రోజు నా సాగు నన్ను యావకిండున్నా నువ్వు ఎత్తా అంటే నన్ను పెళ్లి చేసుకున్నావు. ఏ సిరి మా అమ్మేసుంటే నీకు తెలుసు కదా, మారుతుంది సిరి. ఎన్ని రోజులు అని చూడమంటావు మారుతుందని? నేను ఏ చిన్న పని చేయకుండా ఉంటున్నానా? ఆమె చెప్పిన పనులన్నీ ఎత్తున్నా. నువ్వు ఒక్క మాట కూడా నేను చచ్చిపోతా అంటేనే అది నన్ను పెళ్లి చేసుకుందని నువ్వు ఎందుకు చెప్తలేవు? అంకుల్ అక్కెందుకు ఎడుతాంది? అక్కారా వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకొచ్చారు, అందుకే ఎడుతుంది. వాళ్ళ అమ్మ నాన్న రోలేసి అత్త అయిపోగా. వాళ్ళ అమ్మ నాన్న దేవుని దగ్గరికి వెళ్ళరా. ఆ దేవుడి దగ్గరికి రోజు అయిపోగా. దేవుని దగ్గరికి ఒకటి ఉండదురా చిట్టి, దేవుడు తీసుకోపోయినప్పుడే పోవాలి. అక్క నవ్వక్క. థ్యాంక్స్ రా స్వీట్గా, అక్క నవ్వుపించినావు. నీకు సాయంత్రం చాక్లెట్ కొనిస్తా. కోడలా కోడలా. అత్తమ్మ బాగా ఏందే గదేవతో అత్తగాని అత్త కొడతాందట నిన్ను? ఇదంతా పని నువ్వే చేస్తానవట. బర్లకు పెండ తీస్తానవట, గడ్డి ఎత్తానవట, పొలం కాడికి పోయి గడ్డి కోసుకొస్తాను, తోముడు కడుగుడు, ఇదంతా నీకు అవసరమా అని? పోదాం పమ్మని ఇంటికి. ఏందే ఎన్ని అడిగినా సప్పుడు చేస్తలేవు? ఇది అదే నానే? అబ్బా ఎంత సంతోషము! నా ఇంటికి వారసుడు వస్తాండు, నాకు మనవడు వస్తాండు. ఎంత పని చేసినవే. వా సుజాత, నాకు మనవడు వస్తాండు.